హాయ్ హలో నమస్తే వణకం, నేను మీ నవీన్. ఈ వీడియోలో మనం డెమాన్ పవన్ గురించి అలాగే కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. సుబ్బారావు, ఫస్ట్ మన డెమాన్ ఫ్యాన్స్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేయమ్మా. తిరగనా నద్దూతా అని చెప్పి టప్ప 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 తిరగనా నద్దూతా మామా ఏమన్నా అరాచకం అని చెప్పాలి. డెమాన్ పవన్ గేమ్ ప్లే అసలు ఈ సీజన్స్ లో ది బెస్ట్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు. ఫిజికల్ టాస్క్ లో ఏమన్నా ఆడుతున్నాడు, ఇర్రగదీస్తున్నాడు అసలు గేమ్ ప్లే. ఫిజికల్ టాస్క్ లో అయితే మామూలుగా ఆడడం లేదు. మొన్న జరిగిన టాస్క్ లో కాల్తో బర్ని గారిని హోల్ చేసి చేతులతో ఇమానియల్, అది మళ్ళీ రెండు భారీ కట్అవుట్లు, ఆ రెండు భారీ కట్అవుట్లు ఒక పర్సన్ హోల్ చేసి ఏమన్నా ఆపడానికి ప్రయత్నం చేశాడా. అమేజింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అసలు మనోడి గేమ్ ప్లే ఈ వారం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అసలు ఓటింగ్ లో కూడా ఈ వారం హైయెస్ట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఆ పులిహోర కంటెంట్ వల్ల నెగిటివ్ అయిపోతున్నాడే కానీ అది పక్కన పెడితే డెమాన్ పవన్ గేమ్ మాత్రం అరాచకం. తన గేమ్ ప్లే ఇలాగనే కొనసాగిస్తే 100కి 99% టాప్లో ఉంటాడు. మిగతా 1% నన్ను అడగొద్దండి మామ, నాకు కూడా తెలుసు. వాతావరణం చూసి వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చే కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో ఏ టైంకి ఎవడు రీఎంట్రీ ఇస్తున్నాడు, ఎవడు ఎలిమినేట్ అవుతున్నాడు, అసలు ఎవడు నెగిటివ్ అవుతున్నాడు, ఎవడు టాప్కి వెళ్తున్నాడో ఏం అర్థం కావడం లే మామ. మొత్తానికి ఏదో ఒకటి చేస్తా, జెండా పాతేస్తా అని చెప్పేసి మన డెమాన్ పవన్ అయితే బిగ్ బాస్ హౌస్లో జెండా పాతడం అయితే జరుగుతుంది. మామ ఆ దేవుడు కానీ ఒకసారి ఒరే తేజగా నీకు 2 నిమిషాలు టైం ఇస్తా, బిగ్ బాస్ హౌస్లోకి పోయి రారా అని చెప్పేసి నాకు గిన ఛాన్స్ ఇచ్చాడంటే నెక్స్ట్ మినిటే పూల షాప్ దగ్గరికి వెళ్ళి ఒక దండ తీసుకొని ఆ 2వ మినిట్ కంప్లీట్ అయ్యే లోపు రీతుకి దండేసి దండం పెట్టి, అక్క మీరు ఇక్కడితో గేమ్ ప్లే స్టాప్ చేయండి అక్క, ఈ పులిహోర కంటెంట్ ఆపేయండి, ఈ పులిహోర కంటెంట్ ఆపేస్తే మీకు బాగుంటుంది, డెమాన్ ఫ్యాన్స్కి బాగుంటుంది, మీ ఇద్దరి గేమ్ ప్లే కూడా ఇంకో లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి బయటకు వస్తానమాట. అమ్మో రీతు ఫ్యాన్స్ నన్ను కామెంట్స్లో వేసుకుంటారేమో, కామెంట్ పెట్టినా పర్లేదు కానీ కొత్త పిల్లకాయని ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా, కొంచెం లైక్ చేసి ఆ పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. పవన్ అయితే ఈ ఫిజికల్ టాస్క్లలో ప్రాణం పెట్టి ఆడుతున్నారని చేసి చెప్పొచ్చు. సుబ్బారావు, ఏందిరా ఈ డిస్టర్బెన్స్ మిడిల్లో? మనిషికి ఏంది సామి ఈ రూడ్ బిహేవియర్ మీది? మా సుబ్బారావు గాంధీ మామూలే కానీ కళ్యాణ్ విషయంకి వస్తే మ్యాక్సిమం టాస్క్లో ఆడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం డైనమాలో ఉన్నట్లు అనిపిస్తుంది. మొన్న నామినేషన్స్లో మనీష్ మామ, మా శ్రీజ వీళ్ళిద్దరు చెప్పిన పాయింట్స్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకొని నరనరాలకి ఆ మాటలను ఎక్కించుకుంటే కళ్యాణ్ గేమ్ ప్లే మాత్రం ఇంకో లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ వర్సెస్ డెమాన్ గేమ్ అయితే భారీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. వాళ్ళ గ్రాఫ్ కూడా టాప్కి వెళ్తుంది. మన వీడియో లెంత్ అవుతుందేమో, నెక్స్ట్ వీడియో తనుజ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. ఇంతసేపు ఎంటర్టైన్ చేసే కదా, కాస్త మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కానీ నాకు కానీ ఉంటే ఈసారి స్వామి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్, సీ యూ.